హలో అండి, అందరికీ శుభోదయం. ఇది శనివారం రోజు 3:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. నేను పొద్దున్నే 3:30కి అయితే లేచాను. చూస్తున్నారు కదా, ఇంకా వెలుతురు కూడా రాలేదు. సో బ్రష్ అయితే చేసేసుకుని ముందు రోజు సాయంత్రం పూజ చేసుకున్నానండి. మీరు వీడియోస్ చూసింటే కనుక తెలుస్తుంది. శుక్రవారం సాయంత్రం పూజ చేసుకున్నాను. అప్పుడు వేసిన ముగ్గు అనమాట. ఇవంతా కూడా క్లీన్ చేసేసుకుందామని గుమ్మం దగ్గర పెట్టిన పువ్వులు ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను. శుక్రవారం ఎందుకనో నాకు ముగ్గులో కూడా పసుపు కుంకం వేయాలనిపించిందండి, అందుకే వేశాను. అంతకుముందు వీడియోలో మీరు చూసుంటే కనుక గుమ్మం మీద మాత్రమే పసుపు కుంకం వేస్తాను, ముగ్గులో ఎల్లో కలర్ రెడ్ కలర్ వేస్తానని చెప్పాను. కానీ ఎందుకో నాకు శుక్రవారం పసుపు కుంకం వేయాలనిపించిందండి ముగ్గులో. అందుకే ఇంకా నేను చీపురుతో క్లీన్ చేసుకోకుండా నార్మల్గా ఇలా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు కూడా ఊడ్చేసుకున్నానండి. ఇల్లు ఊడ్చుకుని వచ్చి ఇక్కడైతే ఇట్లా క్లీన్ చేసేసుకుంటున్నాను. గుమ్మం ముందు క్లీన్ చేసేసుకున్న తర్వాత కడిగి ఇక్కడ ముగ్గు వేసేసుకుని ఆ తర్వాత ఇల్లు కూడా తుడిచేసుకుంటాను. గుమ్మం నేను డైలీ కడుగుతానండి. నేను శుక్రవారము పసుపు రాయటము ఇవన్నీ నేను చెయ్యను, కానీ డైలీ గుమ్మం కడిగి బియ్యం పిండితో ముగ్గు వేసుకుని గుమ్మంకి అటుపక్క ఇటుపక్క మాత్రం పసుపు కుంకుమ డైలీ వేస్తానండి. నీట్గా కడిగేసుకున్న తర్వాత నేను మొత్తం ముగ్గు అయితే వేసేసుకున్నాను. అది మీకు తర్వాత చూపిస్తానండి. గుమ్మం కడిగేసుకున్న తర్వాత బయట కూడా నీళ్ళు చల్లేసుకుని, అది బయట అంటే గుమ్మం ముందు కూడా మాకు ఇలా ఉంటుందండి. మీరు ఆల్రెడీ చూసారు, చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళకైతే తెలియదండి. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, వాటిల్లో చూస్తే కనుక మీకు నేను చూపించాను మా ఇల్లు. వాటర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ముగ్గు అయితే వేసుకున్నానండి. నాకెందుకో పిల్లలకి హాలిడేనే కదా కొంచెం లేటుగా లేద్దాం అనిపించింది, కానీ 3:30కే మెలకు వచ్చేసి ఇంకా అస్సలు నిద్ర పట్టలేదండి. ఎలాగూ శనివారం ఏకాదశి కలిసి వచ్చింది కదా, ఎందుకు నిద్ర పట్టినప్పుడు బలవంతంగా పడుకోవాలి, పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా, బ్రహ్మముహూర్తంలో లేచినట్టు ఉంటుంది, చక్కగా పొద్దున్నే పూజ కూడా అయిపోతుందని చెప్పి నేను స్టార్ట్ చేశానండి. చక్క పనులు చేసుకుంటూ ఉన్నా. మొత్తం పనులన్నీ పూజకి సంబంధించిన పనులన్నీ అయ్యేంత వరకు నాకు 6:37 అయితే అయిపోయిందండి. మొత్తం నీట్గా ఒక క్లాత్తో అయితే గుమ్మ మీద తడి మొత్తం తుడిచేసుకుని అప్పుడు ముగ్గు వేసుకుంటానండి. బయట తుడిచేసుకుని ముగ్గు వేసేసుకున్నాను. ఇల్లు కూడా క్లీన్ చేసుకోవడానికి నేను వాటర్ తీసుకుని వాటర్లో కొంచెం గోమూత్రం వేసుకుని పసుపు వేసుకుంటున్నాను, కొంచెం జవ్వాదు వేసుకున్నాను, కొంచెం కర్పూరం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది, అలాగే మనకి ఒక మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇక్కడ సుప్రభాతం అయితే పెట్టుకుని వింటూ పని చేసుకుంటున్నాను నేను. స్వామివారికి అభిషేకం చూడండి ఎంత చక్కగా కరెక్టే టైంకి వచ్చింది కదా. నేను ఇక్కడైతే రెడీ అయిపోయానండి. ముగ్గు వేసుకుని ఇలా పువ్వులు అయితే పెట్టేసుకున్నాను. ఏదో అలా నాకు వచ్చిన ముగ్గులు అయితే వేస్తూ ఉంటానండి. మీకు నేను వ్లాగ్ పెడితే కంపల్సరీగా నేను వేసిన ముగ్గు అయితే మీకు డైలీ ఏదో ఒక ముగ్గు అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను.
గుమ్మం దగ్గర ఉన్న లైట్ వేస్తేనేమో ముందు చూపించినట్టుగా అట్లా వైట్గా కనిపిస్తుందండి. ఇక్కడ ఉన్న లైట్ తీసేసి స్టెప్స్ దగ్గర లైట్ వేస్తే ఇలా కనిపిస్తుంది. ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి. ముందు రోజు సాయంత్రం పూజ చేసుకున్నానని చెప్పాను కదా, ఆ పువ్వులన్నీ తీసేసుకుని నిర్మాల్యం అంతా తీసేసుకుని మొత్తం పూజ దగ్గర రెడీ చేసుకుని స్వామివారికి నైవేద్యం వడపప్పు, చలిమిడి, కొంచెం పానకం కలుపుదామని చెప్పి ఈ నిర్మాల్యం అంతా తీసేసిన తర్వాత అలాగే ఒక పిండి దీపం కూడా పెట్టాలి అనుకున్నానండి. అవన్నీ కూడా చేసేసుకుంటాను ఈ నిర్మాల్యం అంతా తీసేసుకున్న తర్వాత. అసలు అయితే మనం ఈరోజు పూజ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యోదయం అయ్యే లోపు నిర్మాల్యం అంతా కూడా తీసేయాలంటండి. ఎంత వీలైతే అంతవరకు కూడా మనం సూర్యోదయం అయ్యేంత వరకు ఉంచకుండా అవ్వకముందే తీసేస్తే బాగుంటుంది. ఒక్కొక్కసారి వీలు కానప్పుడు లేట్ అవుతుంది, ఇంకా దానికి మనం ఏం చేయలేమండి. ఇక్కడ పెట్టిన పువ్వులన్నీ అయితే తీసేసుకున్నాను. ఇంకా స్వామివారికి చలిమిడి దీపం పెట్టడానికైతే, పిండి దీపం పెట్టడానికైతే కలుపుకుంటున్నానండి. ఏం లేదు, నేను కొంచెం బెల్లం వేసుకున్నాను, ఆవు నెయ్యి వేసుకుని, నా దగ్గర పాలు లేవండి, అందుకే మంచినీళ్ళు అయితే వేసేసుకుని కలుపుకుంటున్నాను. దాంట్లోనే నేను పిండి దీపానికి కొంచెం తీసుకున్నాను, అలాగే కొంచెం చలిమిడి అయితే పక్కన పెట్టుకున్నానండి. తర్వాత వడపప్పుకైతే నీట్గా కడిగేసుకుని వాటర్ అయితే వేసేసుకుని నానబెట్టుకుంటున్నాను. ఇంకొక గ్లాసులో కొంచెం పానకం కలపటానికైతే వాటర్ వేసుకుని పానకం కూడా కలిపేసుకున్నానండి. ఎక్కువ ఏం చేయలేదు, స్వామివారికి ప్రసాదం పెట్టడం వరకు మాత్రమే కలుపుకున్నానండి. నేనైతే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాను. తర్వాత డాబా పైకి అయితే వచ్చానండి. చూస్తున్నారు కదా, సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నారు, ఎంత చక్కగా ఉన్నారో కదా. మీకు నేను సూర్యోదయము చూపిస్తున్నాను, సూర్యాస్తమయం కూడా చూపిస్తానండి ఈ వీడియోలో. తులసి దళాల కోసం పైకి వచ్చానండి నేను. నాకు తులసి దళాలు పెట్టాలనిపించిందండి, అందుకే ఇంకా తులసి దళాల కోసం అయితే, అంటే పూజ చేయని చెట్లు ఉన్నాయి, వాటి నుండి అయితే తెంపుకుని వెళ్ళి, అలాగే మన మినీ గార్డెన్లో పూసిన ఎల్లో కలర్ గులాబీ పువ్వు తీసుకుని వెళ్ళి స్వామివారికి పెట్టేసి ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నానండి. నేను ఏ రోజు పూజ బాగా చేసుకున్నా చేసుకోకపోయినా ఆ వెంకటేశ్వర స్వామికి శనివారం మాత్రం తప్పకుండా ఖచ్చితంగా చేస్తానండి. నా మనసుకు నచ్చినట్టు చేసుకుంటాను. ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే పూజ, అది వాళ్ళ మనసుకు చాలా ప్రశాంతతనిస్తుందండి. ఈలోపు పూజ అయిన తర్వాత ఇటు గల్లీలో నుండి బయటికి చూస్తే అండి, రోడ్డు పైన ఎలా పడిందో ఏమో కానీ పావురం అయితే పడిందండి. అది పొద్దున్నే ఎవరు చీకట్లో కనిపించక దాన్ని ఏ వెహికల్ అయితే ఎక్కిందో ఏమో కానీ చనిపోయి పడి ఉందండి. ఇంకా కిందకి వెళ్ళి మా బావ కవర్లో వేసి దాన్ని అయితే అటు కొంచెం పడేయటానికైతే కవర్లో ఎత్తేసారు. నేనైతే దగ్గరికి వెళ్ళి అలాంటివి చూడలేనండి, కానీ కవర్ తీసుకురమ్మన్నారని చెప్పి కిందకి వెళ్ళాను. దాన్ని అయితే తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజు నైట్ అన్నం కొంచెం మిగిలి ఉంటే దాంతో నేను అన్నంతో వడలు అయితే చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేసిన బాగా వచ్చింది. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకున్నాను. ఇలా మెత్తగా వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి.
ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీకు ఇష్టం ఉంటే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కచ్చపచ్చగా దంచేసి వేసుకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి, కొంచెం ఉప్పు కూడా వేసి గట్టిగా మిక్స్ చేసుకోవాలండి. మీకు నేను చూపిస్తాను. పిండి అస్సలు పల్చనవ్వకూడదండి, పల్చనైతే అస్సలు రావు. అలా అని మనం బియ్యం పిండి ఎక్కువ వేసుకున్నా, బొంబాయి రవ్వ ఎక్కువ వేసుకున్నా కానీ చాలా గట్టిగా అయితే అయిపోతాయి. ఇలా అయితే పిండి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 10 to 15 మినిట్స్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. వాటర్ కొంచెం తడి చేసుకుంటూ చిన్న చిన్న సైజులోని మనం మినపగారెలు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలానే మధ్యలో అలా హోల్ చేసేసుకుని వేసేసుకోవాలండి. చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేసినా కానీ నేను. యాక్చువల్గా నేను నా ముందు రోజు ఏమన్నా ఒకవేళ అన్నం మిగిలితే కనుక ఇలా హాలిడేస్ ఇలా వస్తే కనుక నేను ఎప్పుడైనా లెమన్స్ ఉంటే ఎక్కువ లెమన్స్తోనే చేస్తానండి, పులిహోర కలిపేస్తాను. లెమన్స్ నా దగ్గర లేవండి, ఏం చేయాలా అని ఆలోచిస్తా. ఇంకా ఇలా అయితే చేశాను, ట్రై చేశాను వీడియో చూసి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. మా వారు కూడా బాగున్నాయన్నారు. ఏంటి ఒకసారి బావ అంటుంది, ఒకసారి మావారు అంటుంది అనుకుంటున్నారా? మా హస్బెండ్ని నేను బావా అని పిలుస్తానండి. వీడియోలో కాబట్టి నేను మావారు అంటున్నాను. నేను అసలు పిలిచేది బావా అనే పిలుస్తాను. ఇక్కడ లంచ్ కోసం అయితే పిల్లలకైతే వైట్ రైస్, నాకు మా బావకి బ్రౌన్ రైస్ వండేసాను. అలాగే పాలకూర పప్పు వండాను, సలాడ్ చేశానండి. పిల్లల్ని తీసుకురావటానికి మా వారైతే వెళ్ళారు స్కూల్కి, వాళ్ళకి హాఫ్ డే కదా. వాళ్ళు వచ్చేలోపు లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. తినేసిన తర్వాత సాయంత్రం 5:05కి అలా మొక్కల దగ్గరికి అయితే వచ్చామండి పైకి. చూశారు కదా సూర్యాస్తమయంకి రెడీగా ఉంది. సో కొంచెం సేపు మొక్కలకి నీళ్ళు పట్టేసిన తర్వాత కొంచెం టైం స్పెండ్ చేసి మా పిల్లలు ఆడుకుంటూ, మాకు రెస్టారెంట్ ఆట అంటండి, ఆడుకుంటూ మీకేం కావాలని చెప్పి మాకు వాళ్ళు ఆడుకునే ఆ గిన్నెల్లోని బాయిల్ చేసిన పల్లీలు తీసుకొచ్చి ఇచ్చి, నాకు ఒక బాటిల్, మా వారికి ఒక బాటిల్లో జ్యూస్ అంట తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఇక కిందకి వెళ్ళిన తర్వాత పాయసం అయితే కాసానండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.